ఈ వీడియోలో మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి భా బా బా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైటిల్ విన్న తర్వాత నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను, ఇదేం టైటిల్ రా అని. సో ఓవరాల్ గా మూవీ చూసిన తర్వాత మూవీ స్టోరీకి సంబంధించి ఈ టైటిల్ ఏమైనా పెట్టారేమోనని ఫీల్ అయ్యి నేను మూవీ అయితే చూశాను. చూసిన తర్వాత మూవీకిను టైటిల్ కి ఎలాంటి సంబంధం లేదు. సో అలాంటప్పుడు ఏమన్నా ఒక డిఫరెంట్ టైటిల్ పెట్టుంటే ఇంకొంచెం బాగుండేది అనమాట. అంతేకాకుండా ఈ మూవీ ఒక మలయాళం మూవీ. ఈ మూవీని G5 OTT వాళ్ళు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పొస్తే, ఈ మూవీలో హీరోయిన్ దిలీప్ అలియాస్ దామోదర్ ఈ మూవీలో సీఎం ని కిడ్నాప్ చేస్తాడు. అలాంటి సిచ్యువేషన్ లోనే సీఎం ని కాపాడేందుకు సీఎం కొడుకు రంగంలోకి దిగుతాడు. మరి సీఎం కొడుకు తన తండ్రిని కాపాడుకోగలిగాడా లేదా, అసలు దామోదర్ సీఎం ని ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది అనే పాయింట్ల మీద ఓవరాల్ స్టోరీ అయితే వెళ్ళిపోయినప్పటికీ ఈ మూవీ నాకైతే నచ్చలేదు, చాలా డిసప్పాయింట్ చేసింది. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే, ఈ మూవీ యొక్క స్టోరీ పాయింట్ రొటీన్ అయినప్పటికీ బట్ ఓవరాల్ గా ఈ మూవీని ఒక కామెడీ వేలో, ఒక ఎంటర్టైన్మెంట్ వేలో తీసుకువెళ్దాం అనుకున్నారు. బట్ ఆ కామెడీ అనేది కొన్ని పోర్షన్స్ లో వర్కౌట్ అయింది. బట్ కొన్ని పోర్షన్స్ లో, అంటే మెయిన్ గా మేజర్ పోర్షన్స్ లో ఆ కామెడీ వర్కౌట్ అవ్వకపోవడం వల్ల ఈ మూవీ అనేది కాస్త బోర్ ఫీలింగ్ కలిగింది అనమాట. అంతేకాకుండా ఈ మూవీని చాలా వరకు సాగదీసుకుంటూ వచ్చారు. అంటే మెయిన్ పాయింట్ ని చెప్పకుండా ఈ మూవీని మన మోహన్ లాల్ గారి క్యారెక్టర్స్ తోను అండ్ అలాగే మిగతా క్యారెక్టర్స్ తోను ఈ మూవీని సాగదీసుకుంటూ వచ్చారు. అదే ఈ మూవీకి పెద్ద మైస్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఈ మూవీలో మోహన్ లాల్ గారి క్యారెక్టర్ ఉన్నప్పటికీ బట్ ఆ క్యారెక్టర్ కూడా ప్రాపర్ గా యూజ్ చేసుకోలేదు. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చేసిన తర్వాత మోహన్ లాల్ గారు ఈ మూవీలో హీరోయిన్ దిలీప్ గారు వీళ్ళిద్దరి మధ్య వచ్చే కెమిస్ట్రీ గానీ, వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ కానీ, లేకపోతే వీళ్ళిద్దరి మధ్య ఏమైనా కామెడీ ట్రాక్ గానీ ఏమైనా వర్కౌట్ చేశారంటే ఏమీ వర్కౌట్ చేయలేదు అనమాట. బట్ సెకండ్ హాఫ్ లో మోహన్ లాల్ గారి క్యారెక్టర్ ఉందని ప్లస్ గానీ ఆయన క్యారెక్టర్ తో మూవీకి ఎంగేజింగ్ అయ్యేలాగా సీన్స్ లేకపోవడమే మూవీకి చాలా వరకు మైనస్ అనిపించింది. అంతేకాకుండా ఈ మూవీని మెయిన్ గా ఏంటి, విలన్ క్యారెక్టర్ కూడా కామెడీ క్రియేట్ చేయడమే పెద్ద మైనస్ అనిపించింది అనమాట. ఎందుకంటే సీఎం ని కిడ్నాప్ చేస్తారు. సో సీఎం కొడుకు తన తండ్రి కోసం ఒక సీరియస్ గా హంటింగ్ చేయాలి. బట్ తను కూడా కామెడీ చేయడం అండ్ అలాగే తన క్యారెక్టర్ కూడా అంత బలంగా లేకపోవడం వల్ల మూవీ అనేది అక్కడే చాలా వరకు ఒక డౌన్ అయిన ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. అంతేకాకుండా ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ లేదా సెకండ్ హాఫ్ వస్తే మెయిన్ గా నాకు ఫస్ట్ హాఫ్ ఎంతో కొంత ఎంగేజ్ చేసింది. ఇక సెకండ్ హాఫ్ వస్తే సెకండ్ హాఫ్ నాకు సోగా ఉంది. బట్ క్లైమాక్స్ పోర్షన్ అయితే కాస్త ఎంగేజ్ చేసింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో మన హీరో సీఎం ని కిడ్నాప్ చేస్తారు. సీఎం ని కాపాడడానికి తన కొడుకు రంగంలో దిగుతాడు. సో వీళ్ళిద్దరి మధ్య ఉండే పోటీ ఏంటనేది అండ్ అలాగే అసలు మన హీరో సీఎం ఎందుకు కిడ్నాప్ చేశాడు అండ్ అలాగే మన హీరోకి సపోర్ట్ చేసే కొందరు క్యారెక్టర్ కూడా ఉంటారనమాట. ఆ క్యారెక్టర్ ని ఇంటర్వెల్ లో రివీల్ చేస్తారు. సో ఫస్ట్ హాఫ్ అనేది మన హీరో సీఎం ని ఎందుకు కిడ్నాప్ చేశాడు అని ఒక క్యూరియాసిటీతో ఫస్ట్ హాఫ్ అనేది తీసుకెళ్లిపోతారు. ఇక సెకండ్ హాఫ్ విషయం వచ్చేపాటికి అసలు సీఎం కొడుకు తన తండ్రిని ఎలా కాపాడుకున్నాడు, అసలు మన హీరో సీఎం ని ఎందుకు కిడ్నాప్ చేశాడు, ఇలాంటి పాయింట్ రివీల్ చేస్తామని క్యూరియాసిటీగా ఎదురు చూస్తూ ఉంటే ఇలాంటి సిచ్యువేషన్ లోనే మోహన్ లాల్ గారి క్యారెక్టర్ ని పరిచయం చేయడం, సెకండ్ హాఫ్ అనేది ఒక సగం వెళ్ళిపోవడం. సో మూవీ అనేది అక్కడే సాగదీసిన ఫీలింగ్ అయితే కలిగింది. పోనీ మోహన్ లాల్ గారి మీద వచ్చే సీన్స్ ఏమైనా ఎంగేజింగ్ ఉన్నాయంటే ఆ సీన్స్ కూడా మూవీకి ఏమాత్రం ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయినాయి అనమాట. ఇక క్లైమాక్స్ పోర్షన్ అనేది బాగుందన్నమాట. అంటే క్లైమాక్స్ పోర్షన్ లో అంటే కొన్ని చేజింగ్ సీన్స్, కొన్ని ఫైర్ సీన్స్ తో మూవీ ఎండింగ్ అనేది ఒక ఓకేజ్ తో ఎండ్ చేశారనమాట. అంతేకాకుండా ఈ మూవీకి పార్ట్ 2 ఉందని కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. పార్ట్ 1 ని ఎంత సాగదీసి ఎంత బోర్ ఫీలింగ్ అయ్యేలా చేశారు. నాకైతే పార్ట్ 2 మీద హోప్స్ అయితే లేవన్నమాట. ఇక ఈ మూవీలో మెయిన్ గా ఏంటి, ఫస్ట్ ఈ మూవీ యొక్క ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఎందుకంటే ఈ మూవీలో ఉన్న కొన్ని సీన్స్ లో ఉన్న ఆ రిచ్నెస్ అనేది చాలా బాగా కనపడుతుంది. అదే ఈ మూవీకి ఎంతో కొంత పాజిటివ్ అనమాట. ముఖ్యంగా ఈ మూవీ యొక్క సినిమాటోగ్రఫీ, ఎందుకంటే కొన్ని చేసింగ్ సీన్స్, కొన్ని సీన్స్ చాలా బాగా క్యాప్చర్ చేశారు. అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ మూవీకి చాలా బాగా హెల్ప్ అయింది. అండ్ అలాగే ఈ మూవీ యొక్క పర్ఫార్మెన్స్ వస్తే మెయిన్ గా యాక్టర్స్ అందరి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. బట్ మెయిన్ ఏంటంటే ఈ మూవీని ఒక కామెడీ వేలో తీసుకెళ్దాం అనుకుంటారు, ఆ కామెడీ వర్కౌట్ అవ్వదు. పోనీ ఈ మూవీలో ఉన్న డ్రామా గానీ అండ్ అలాగే ఈ మూవీలో ఉన్న ఎమోషన్ గానీ వర్కౌట్ చేసినప్పటికీ అవి కూడా వర్కౌట్ అవ్వమాట. ఓవరాల్ గా మూవీ గురించి సింపుల్ గా చెప్పొస్తే ఒక రొటీన్ స్టోరీని మన మోహన్ లాల్ గారి క్యామియోతో ఒక కామెడీతో మూవీని ఎంగేజ్ చేద్దాం అనుకున్నారు. బట్ అవే వర్కౌట్ అవ్వకపోవడం వల్ల మూవీ అనేది ఒక డిసప్పాయింట్ చేసిన ఫీలింగ్ అయితే కలిగింది. సో ఓవరాల్ గా ఇదండి భా మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చట్లయితే వీడియోకి ఒక ఛానల్ లైక్, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.